హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫిల్మ్ మేకింగ్ అనేసరికి మనకి వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటాయి. లైక్ కెమెరా అవ్వచ్చు, ఏమైనా నేర్చుకోవడానికి బుక్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు చూసుకుంటే గ్రేట్ ఇండియన్ సేల్ అనేది అవుతుంది అండ్ బిగ్ బిలియన్ డే సేల్ అనేది అవుతుంది. అయితే ఈ సేల్ లో మనం ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన థింగ్స్ అనేవి ఏమైనా తక్కువగా వస్తే ఎలా తీసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అంటే నేను సజెస్ట్ చేస్తాను, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ సేల్ లో కనుక మీకు ఐటమ్ కావాలి అని అనుకుంటే చాలా తక్కువకి వచ్చే టైం ఇది. అంటే ఎలక్ట్రానిక్స్ అనే కాదు, బుక్స్ అనే కాదు, ఏవైనా సరే ఫిల్మ్ మేకింగ్ వచ్చేసరికి బుక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిగినర్స్ అవ్వచ్చు, ఇప్పుడు చూసుకుంటే ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా సరే వాళ్ళు ఆ బుక్స్ చదివే ఆ స్టోరీస్ ని రాశారు. ఇప్పుడు వాళ్ళంతా పెద్ద డైరెక్టర్స్ అయ్యారు. ఎవరైనా సరే ఆ బేసిక్స్ అనేవి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేను కొన్ని బుక్స్ అనేవి ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోలో లాస్ట్ లో ఒక స్మాల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటది. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ బుక్ చూసుకుంటే ద ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ బై సిడ్ ఫీల్డ్. ఈ బుక్ లో ఏంటంటే వెరీ బేసిక్స్ నుంచి ఉంటుంది స్క్రీన్ రైటింగ్ కోసం. అంటే మనకి చాలా మందికి సినిమా యొక్క కథ రాయాలి, సినిమా ఎలా రాస్తారు, సినిమా యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ బుక్ అనేది చెప్తుంది. లైక్ మనకు ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక కథలో ఒక ఇంటర్వెల్ వరకు ఒక పాయింట్ అవుతుంది, స్టోరీ రిమైనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది అని అనుకుంటాం. సో ఇవన్నీ పాయింట్స్ కూడా వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్ అది, ది ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్, సిడ్ ఫీల్డ్. ఇది యూజువల్ గా ఒక 700-800 అనేది ప్రైస్ ఉంటుంది. కానీ ఈ సేల్ లో నాకు తెలిసి తక్కువకే రావచ్చు. మీరు కూడా విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. బుక్ యొక్క లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, సో తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ బుక్ చూసుకుంటే రాబర్ట్ మెక్కీది స్టోరీ స్క్రీన్ ప్లే. అంటే ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క విధంగా స్టోరీ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎందుకు మనం బుక్స్ చదవాలి అని అంటే వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లేస్ అనేవి ఆల్రెడీ హిట్ అయ్యి మూవీస్ తీయబడిన స్క్రీన్ ప్లేస్ లో వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఏ విధంగా వాళ్ళు ఆ కథను రాశారు అన్నది మనం తెలుసుకోవచ్చు. అలాగే అది చదవడం వల్ల ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు తీసిన సినిమా స్క్రీన్ ప్లే కోసం బుక్ లో డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు మనం ఆ బుక్ చదివి ఆ సినిమా కనుక చూస్తే మనకి ఎంతో క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ రైటింగ్ కి సంబంధించిన టెక్నిక్స్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతాయి. అంటే ఈ సీన్ ఏ విధంగా రైటర్ ఆలోచించి రాసి ఉంటారు, అంటే ఏ విధమైన టెక్నిక్స్ ఉంటాయని. ఈ బుక్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ బుక్ చూసుకుంటే హౌ టు రైట్ ఏ మూవీ ఇన్ 21 days. అంటే మనలో చాలా మందికి సినిమా అనగానే ఒక 1 year 2 year టైం తీసుకొని రాస్తూ ఉంటారు. అయితే ఈ బుక్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటే ఒక సినిమా కథని 21 days లో ఏ విధంగా రాయొచ్చు, అంటే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ గా ఏ విధంగా రాయొచ్చు అనడానికి ఈ బుక్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. లైక్ కార్తిక్ సుబ్బరాజ్ గారు తెలుసు కదా, తమిళ్లో మన ఫేమస్ డైరెక్టర్. తను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు అతనికి ఈ బుక్ అంటే చాలా ఇష్టం అని అనేసి. సో నేను కూడా ఈ బుక్ చదివాను. ఇట్స్ అ వెరీ హెల్ప్ఫుల్ బుక్. సో డెఫినెట్లీ ఈ బుక్ అనేది దొరికితే డెఫినెట్ కి తక్కువ ప్రైస్ కి ఈ సేల్ లో కొనుక్కొని పర్చేస్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనకి రూల్స్ అవన్నీ తెలుసు. ఒక కథని ఫాస్ట్ గా రాయాలి అనడానికి ఈ బుక్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ బుక్ చూసుకుంటే సేవ్ ద క్యాట్ అనే బుక్ ఏంటంటే క్యాట్ పడిపోతుంటే దాన్ని కాపాడాలి. అంటే ఇక్కడ క్యాట్ ప్లేస్ లో ఒక సీన్ అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి దాన్ని ఏ విధంగా ఆథర్ అనే వాళ్ళు సేవ్ చేస్తారు అనేసి ఒక ఫన్నీ వేలో డిస్కస్ చేసిన బుక్. అండ్ వీటిలో కూడా బ్లేక్ స్నైడర్ ఆథర్. సో ఎన్నో స్ట్రక్చర్స్ కోసం డిస్కస్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ లో ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్కలాగా. ఒక ఆథర్ ఏమంచి 3 యాక్ట్ స్ట్రక్చర్ కోసం డిస్కస్ చేస్తే, ఒక ఆథర్ 6 యాక్ట్ స్ట్రక్చర్ అంటారు, ఒక ఆథర్ ఏమంచి 8 యాక్ట్ స్ట్రక్చర్ అంటారు. ఇవన్నీ మనకి తెలిస్తే కనుక స్క్రీన్ ప్లే లో మనం రాసే ఒక కథలోని ఆ టెక్నిక్స్ అనేవి, ఆ రైటింగ్ స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి ఇష్టమైన బుక్ ఇది సేవ్ ద క్యాట్ అనేది. ఇన్ కేస్ మీరు ఈ బుక్ చదవకపోతే డెఫినెట్ గా చదవండి. లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ బుక్స్ అన్ని కూడా అరౌండ్ ఒక 1K ఉంటది. ఎక్సెప్ట్ రాబర్ట్ మెక్కీ స్టోరీ స్క్రీన్ ప్లే బుక్, అది ఒక 2300 సంథింగ్ ఉంటది. కానీ ఈ సేల్ లో మనకి తక్కువగానే రావచ్చు. తక్కువ ప్రైజెస్ కి బుక్స్ వస్తే కనుక గైస్ డోంట్ మిస్ దట్ ఆఫర్. ఎందుకంటే ఈ సేల్ అనేది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అందువల్ల వీడియో అనేది హరిగా చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు వరకు మీకు ఒక 4 బుక్స్ సజెస్ట్ చేశాను. జోసెఫ్ క్యాంబెల్ ది 1000 Faces of Hero. ఒక హీరోకి 1000 ఫేసెస్ ఉంటాయా అంటే ఒక హీరో జర్నీని చాలా ఎంతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్. ఒక హీరోకి ఒక లక్ష్యంతో మొదలవుతుంది. ఆ లక్ష్యాన్ని చివరికి ఈ సినిమా చివరికి వచ్చేసరికి ఎలా కంప్లీట్ చేశారు, ఏ విధంగా తన స్ట్రగుల్స్ పడ్డాడు, ఎలాంటి ఆబ్స్టకల్స్ నుంచి తను బయటికి వచ్చాడు అని అన్నది ఈ జోసెఫ్ క్యాంబెల్ అనేది వారు యూజ్ చేస్తారు. ఇది రైటింగ్ పరంగా కాదు, అండ్ యాక్టర్స్ ఎవరైతే ఆస్పైరింగ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ బుక్ నేను సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చుంటే కనుక వదలకండి, బై చేయండి ఈ సేల్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చాలా మోస్ట్ ఫేమస్
స్కిల్ అనేది పాపులర్ అవుతుంది. లైక్ ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ లో అవ్వచ్చు, బయట సోషల్ మీడియాస్ లో ఎక్కడైనా సరే ఎడిటింగ్. అంటే ఇది ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ, అంటే ఒక ఐని రప్ప ఇలా మూసి తెరిచే లోపు షార్ట్ కట్ చేయాలా, ఏ విధంగా కట్ చేయాలి, ఒక కట్ యొక్క పర్పస్ ఏంటి, ఎందువల్ల ఎడిటర్ అనే పర్సన్ కట్ ని ఉపయోగించాలి అన్నది డిస్కస్ చేసిన బుక్ ఇది. మీరు ఒక ఎడిటర్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది. చాలా మంది ఎడిటర్స్ ఈ బుక్ ని సజెస్ట్ చేశారు. చాలా మంది ఫేమస్ ఎడిటర్స్ కూడా ఈ బుక్ ని చదువుతారు. మీరు కూడా ఒక ఎడిటర్ అవ్వాలి, ఒక ఎడిటింగ్ వైపు రావాలి అని అనుకుంటే ఈ బుక్ ని మాత్రం కంపల్సరీగా చదవండి. చాలా మంచి డిస్కౌంట్ లో వస్తుంది సేల్స్ లోకి. ఈ బుక్స్ అయినా నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి. అయితే మన తెలుగులో మన తెలుగు రైటర్స్ రాసిన ఒక బుక్ ని నేను సజెస్ట్ చేస్తాను, ఒక 2 books ని. నా ఫేవరెట్ బుక్ ఇది. పరుచూరి గోపాలకృష్ణ గారు రాసిన కథనం స్క్రీన్ ప్లే అనే బుక్. ఈ బుక్ అనేది వెరీ రేర్ గా అవైలబుల్ లోకి వస్తుంది, కానీ ఈ బుక్ అంతా తెలుగులో ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి ఇంగ్లీష్ అనేది క్లియర్ గా అర్థం అవ్వకపోతే ఈ బుక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఈ బుక్ లో ఖైదీ సినిమా కోసం, సాగర్ సంగమం సినిమా కోసం, అంటే ఒక కథని ఏ విధంగా రాయాలి, ఒక స్క్రీన్ ప్లేని ఏ విధంగా రాయాలి, అలాగే డైలాగ్ లో ఎన్ని కైండ్ ఆఫ్ డైలాగ్ వర్షన్స్ ఉంటాయి, ఎలా రాయాలి అనేది ఎంతో క్లియర్ గా, ఎంతో క్లుప్తంగా వివరించిన ఈ బుక్ ఇది. ఈ బుక్ కనుక అవైలబుల్లోకి వచ్చింది సేల్లో అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, కంపల్సరీగా బై చేయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి నేను ఫస్ట్ చదివిన బుక్ అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా పరుచూరి గోపాలకృష్ణ రాసిన బుక్కే, 11th అవర్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు సినిమా అనేది ఒక 24 hours టైం ఉంది అని అన్నప్పుడు కొన్ని గంటల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి కొన్ని సినిమాలు హిట్ అయినవి చాలా ఉన్నాయి మన తెలుగులో. వాటన్నిటిని కూడా పరుచూరి గోపాలకృష్ణ గారు మనకి డిస్కస్ చేశారు. ఇప్పుడు ప్రీవియస్గా నేను చెప్పిన బుక్స్ అన్ని ఏంటంటే వాటిలో ఎక్కువగా హాలీవుడ్ ఫిల్మ్స్ని రెఫరెన్స్ తీసుకొని డిస్కస్ చేశారు ఆథర్స్. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 booksలో ఏంటంటే మన తెలుగు సినిమాల్లో జరిగిన సంఘటనలు, ఎందుకంటే వాళ్ళు రైటర్స్గా వర్క్ చేశారు ఎన్నో ఫిలిమ్స్కి, ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి పనిచేశారు, ఎన్నో ఫిలిమ్స్ని సక్సెస్ఫుల్ చేశారు 11th అవర్లో కొన్ని కరెక్షన్స్ వల్ల. అవన్నీ కూడా ఈ 11th అవర్ అనే బుక్లో డిస్కస్ చేయబడింది. ఈ బుక్ కూడా అవైలబుల్ అనేది వెరీ రేర్గా వస్తూ ఉంటుంది అమెజాన్లో. ఇఫ్ ఇన్ కేస్ అమెజాన్లో కాకపోయినా ఎక్కడైనా మీకు దొరికింది అని అంటే మాత్రం డెఫినెట్ గా పర్చేస్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. ఇవన్నీ ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి. అయితే ఒక డైరెక్టర్ తను ఏ విధంగా అనుకుంటున్నారు, ఏ విధంగా ఒక కథని రాసి ఏ విధంగా తను డిస్కస్ చేస్తారు అని అన్నది ఒక బుక్ ఉంటుంది. అదే కన్వర్జేషన్స్ ఆఫ్ మణిరత్నం గారు అండ్ భరద్వాజ్ రంగన్ గారు. వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ అనేవి వెరీ ఇన్సైట్ఫుల్ గా ఉంటాయి ఫిల్మ్ మేకర్స్ కి. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ఫిల్మ్ మేకర్స్ కావచ్చు. మనీ సార్ థింకింగ్ అనేది వెరీ బ్రాడ్ గా ఉంటది. అంటే ఓన్లీ మనీ సార్ థింకింగ్ అనే కాదు, తను ఏ విధంగా ఆలోచించారు. ఇప్పుడు అంటే మనకి సోషల్ మీడియా వచ్చింది, న్యూస్ మీడియా, ప్రింట్, డిజిటల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే డైరెక్టర్తో ఇంటరాక్షన్స్ అనేవి మనకి చాలా ఈజీగా అవుతున్నాయి, ఇంటర్వ్యూస్ అవన్నీ చూడొచ్చు. కానీ ఒకప్పుడు అవన్నీ చాలా తక్కువగా ఉండేవి. ఒకప్పుడు ఆ టైంలోనే మణిరత్నం గారు తీసిన నాయకన్ అవ్వచ్చు, తలపతి అవ్వచ్చు, ఎన్నో క్లాసిక్స్, ఎన్నో మంచి ఫిలిమ్స్ తీశారు. ఆ ఫిలిమ్స్ యొక్క ఐడియాలజీ ఏంటి, ఆ ఫిలిం మేకింగ్ లో కథ రాస్తున్నప్పుడు మనీ సార్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ బుక్ లో డిస్కస్ చేశారు. ఎప్పుడు 500 సంథింగ్ ఆ రేంజ్ లో ఉంటది అమెజాన్ లో. సేల్ లో మాత్రం ఇఫ్ ఇన్ కేస్ ఒక 300 సంథింగ్, 300 అని కాదు కానీ ఎనీ ప్రైస్ లో మనకు తగ్గింది అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ బుక్ ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మనీ సార్ సినిమా చూసిన తర్వాత ఈ బుక్ లో ఉన్న ఫిలిం కి సంబంధించిన డిస్కషన్ అంతా చదువుతూ ఉంటాను. నాకు ఎంతో నేర్చుకోవడానికి ఎంతో హెల్ప్ అయింది మనీ సార్ ఫిలిమ్స్ చూసి ఈ బుక్ చదువుతున్నప్పుడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మణిరత్నం గారు ఫ్యాన్ అయి ఉంటున్నా కానీ ఒక ఆడియన్ గా కూడా ఈ బుక్ ని కొనుక్కొని చదవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్ లో. కాబట్టి ఈ సేల్ లో తక్కువకి వస్తే అసలు మిస్ చేసుకోకండి ఆఫర్ ని, డెఫినెట్ గా పర్చేస్ చేయండి. సో ఇవి నాకు తెలిసి నేను ఇంకా ఎన్నో బుక్స్ ఉంటాయి అంటే ఫిల్మ్ మేకింగ్ సంబంధించి, కానీ ఇవి ఒక బేసిక్స్ మాట. ఈ బేసిక్స్ ని మనం టచ్ చేసుకుంటూ ఇంకా డీప్ గా వెళ్తే ఇంకా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకా మనం డీప్ గా వెళ్ళాలనుకుంటే ఇంకా డీప్ గా వెళ్ళడానికి ఇంకా చాలా బుక్స్ ఉంటాయి. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎప్పుడు మన ఛానల్లో ఒక చిన్న గివ్ అవే లాంటిది ఏంటి ప్లాన్ చేయలేదు. వీడియో లాస్ట్లో ఎందుకు అనౌన్స్ చేస్తున్నాం అంటే, ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకి మాత్రమే ఇది గెలుచుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో మీకు నేను చెప్పిన బుక్స్లో ఏ బుక్ కావాలి అనేది మీరు కింద కమెంట్ చేయండి. వీటిలో కొన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పుడైనా లైవ్లోకి వచ్చి ఈ కమెంట్ సెక్షన్లో ఉన్న ఒక కమెంట్ని పిక్ చేస్తాను. వాళ్ళు ఏదైతే కమెంట్ పెట్టారో ఆ బుక్ని నేనే ఆర్డర్ చేసి వాళ్ళకి పంపిస్తా. సో మీకు ఏ బుక్ కావాలి అన్నది కూడా కింద కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రాబర్ట్ మెక్కీ
స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బుక్ అని అంటే ఆ బుక్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్. ఇఫ్ ఇన్ కేస్ ఆ బుక్ కనుక కావాలి అని అనుకుంటే నేను అఫోర్డ్ చేసి సెండ్ చేయలేను. సో ఆ బుక్స్ కాకుండా, ఆ ఒక్క బుక్ కాకుండా రిమైనింగ్ ఏ బుక్స్ అయినా సరే మీరు కింద కమెంట్ చేస్తే నేను వాళ్ళకి పర్చేస్ చేసి నేను సెండ్ చేస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, ఐ వాంట్ దిస్ పర్టిక్యులర్ బుక్, నాకు ఈ క్రాఫ్ట్ అంటే ఇష్టం, సో నేను నేర్చుకోవాలనుకుంటున్నా, నాకు ఈ బుక్ కావాలి అని అనేసి ఒక కమెంట్ చేయండి. ఒక కమెంట్ని పిక్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాం. అది ఎప్పుడు అని అంటే ఈ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఒక రోజు నేను అనౌన్స్ చేస్తాను. ఆ రోజు మాత్రమే నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో వచ్చి అనౌన్స్ చేసి ఆ ఒక్క కమెంట్ పిక్ చేసి వాళ్ళకి బుక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అంతే, అంతకు మించి ఏ రూల్స్ కానీ ఏమీ లేవు. కాకపోతే వీడియోస్ని అయితే లైక్ చేయండి ఈ వీడియోని. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.